నెక్స్ట్ సార్, 2 ఏళ్ల రేవంత్ పాలనకు రెఫరెండమా, బీఆర్ఎస్ భవిష్యత్తుకి సంకేతమా? అంటే రెచ్చగొట్టి బీఆర్ఎస్ దెబ్బతిందా అనే చర్చ కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ కావాలని చెప్పని కొంత రెచ్చగొట్టారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని లేదా కాంగ్రెస్ పార్టీని. ఆ రెచ్చగొట్టినటువంటి దాంతో వీళ్ళు ఇంకొంచెం సీరియస్గా తీసుకొని ఎలక్షన్ సీరియస్గా చేశారు. దాంతో ఈ దెబ్బ తగిలిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగులుతూ ఉంటే, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుంది. దీనికి కారణం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ సమర్థవంతంగా లేకపోవటమా, బలంగా లేకపోవటం అనేటువంటిది కూడా ఒక ఇది ఉంది. సరే, ఏదేమైనా కానీ కేటీఆర్ గారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అనేది. సరే, ముఖ్యమంత్రి గారు ఈ గెలుపుని చాలా బాధ్యతగా తీసుకొని మరింత జాగ్రత్తతో, మరింత అప్రమత్తతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఇక అదేవిధంగా బీజేపీ పార్టీ పరిస్థితి వాళ్ళు అసలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. అసలు తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్ళటమా లేకపోతే లేకుండా ఏం చేయాలనేది మాత్రం వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉంటే కవిత గారు చాలా హ్యాపీగా కృష్ణార్జునులు మీరిద్దరు పొడుచుకొని మీరు బాగా ఇచ్చేస్తున్నారు, అసలు 39కి ఇంకో సీట్ వస్తే ఏమైంది, దీనివల్ల ఉపయోగం ఏందని చెప్పని వెరైటీ స్టేట్మెంట్లన్నీ వదులుతున్నారు. ఒకసారి వారి స్టేట్మెంట్ ఉంటుంది, కవిత గారి స్టేట్మెంట్ ఒకసారి ప్లే చేయండి. ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి, పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరిశన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా, నువ్వు అర్జునువా, ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేదెవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఈ స్టేట్మెంట్ అన్నప్పుడు లావు రమేష్ స్టేట్మెంట్ ఉండిద్ది, ఎక్కడో ఉండరు ఆయన శత్రువులు ఇంట్లో చెల్లెల రూపంలో నక్కల రూపంలో ఉంటారు ఒక స్టేట్మెంట్ అనేది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అందరూ దానికి పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అట్లా ఉండరు, ఎక్కడో ఒకరో ఇద్దరో అట్లా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే తప్ప 95% పాప అన్నలంటే చెల్లెలకు ప్రేమ, చెల్లెలంటే అన్నకి ప్రేమ, బాధ్యతతో ఉంటారు. సరే, ఎక్కడైతే ఈ పొలిటికల్ దీంట్లోకి వెళ్తారో కొంచెం అక్కడే కొంచెం ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది షర్మిలా ఇష్యూ కావచ్చు, కవిత ఇష్యూ కావచ్చు, రాజకీయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎప్పుడైతే ఒక సీరియస్గా ఇదవుతున్నాయి అక్కడే ఇటువంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. అక్కడే శత్రువులుగా మారుతున్నారు. అన్నకి చెల్లెళ్ళు, చెల్లెళ్ళకి అన్నలో శత్రువులుగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. సరే, శ్రీనివాస్ గారు ఏంటండి మొత్తానికి ఏమంటున్నారు? మరి కవిత గారి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లున్నారు, ఆనందంగా ఉన్నట్లున్నారు. వంశీ గారు ముఖ్యంగా ఇటు గెలిచిన కాంగ్రెస్ కంటే కవిత స్టేట్మెంట్స్, కవిత విమర్శలే ఇటు బీఆర్ఎస్కు ఒక ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయని చెప్పవచ్చు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు కర్మ ఇట్స్ ఎ బ్యాక్ అని చెప్పేది. ఈరోజు కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూసేది ఉంటే ఇటు హరీష్ రావు మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, ఈ విమర్శలకే వాళ్ళు బీఆర్ఎస్లో ఒక కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ కంటే ఆమె విమర్శలు, ఆమె వ్యాఖ్యలే ఇటు బీఆర్ఎస్కు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అవి కామెంట్స్నే ఇటు కాంగ్రెస్ నేతలు కోట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రెచ్చిపోతుంది, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ను విమర్శలు చేస్తుంది, ప్రజా వ్యతిరేకంతో ఓడిపోతుంది అన్నటువంటి కేటీఆర్ విజయం సాధించిన తర్వాత ఏదన్నా కాంగ్రెస్ పైన విరుచుకుపడతారు అనుకుంటే కేటీఆర్ విరుచుకుపడలేదు. కానీ కేటీఆర్ మీదనే కవిత విరుచుకుపడడం వల్ల, కవిత కామెంట్స్ వల్ల ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి చాలా బాధాకరంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఇది మరింత బాధను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కవిత వాళ్ళతో కలిసి పనిచేసింది, ఈరోజు కూడా మీరు అన్నట్టు బంధుత్వం ఉంది. కేటీఆర్కు చెల్లెలు, అదేవిధంగా హరీష్ రావుకు మరదలు, నాయకత్వంలో ఉన్నటువంటి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ఇటు బీఆర్ఎస్ ఏం చెయ్యాలన్నటువంటిది పాల్పోయడం లేదు. రైట్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అండి, దమ్ముంటే పట్టుకోమ